నెల్లూరు జిల్లా అభివృద్ధి తొలి ప్రాధాన్యతగా పనిచేస్తామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్యుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక జరిగిన తొలి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరైన ఈ సమావేశం జిల్లా అభివృద్ధి పదంలో పనిచేసేందుకు పయనించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందించేందుకు కావాలన్నా ముందుంటానని ప్రకటించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించుకోదగిన సమస్యలకు ఇక్కడే పరిష్కారం చూపుతామని, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో పరిష్కరించాల్సి వస్తే ఎంపీగా తాను, మంత్రులుగా నారాయణ, ఆనం సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గూడూరు కానివ్వండి, వెంకటగిరి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ మన ఎరువుల పరీక్షా కేంద్రాలను కూడా అక్కడ నమూనాలన్నీ కూడా చేయడం జరుగుతాం సార్. అట్లాగే పంట సాగు పత్రాలు కౌలు రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో ఒరిజినల్ గా వాళ్ళందరికీ కూడా పంట సాగు పత్రాలు ఇప్పించి, సో దాని ద్వారా వాళ్ళకి మనకి ఏదైనా ప్రకృతి విపరీతంలో జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కానివ్వండి, అట్లాగే బ్యాంక్స్ ద్వారా లోన్. ఒక 6 ఐటమ్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నారు. వాటిలో అగ్రికల్చర్ది ఒకటి డిస్కస్ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో 62% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. 62% ప్రజలు అగ్రికల్చర్ మీద. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ జడ్పీ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలను తేవడం జరిగింది. ఒకటి, విత్తనాల కొరత, డిస్ట్రిబ్యూషను ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అదేవిధంగా యూరియా, అది కూడా ఇబ్బంది లేకుండా యాక్చువల్గా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్, శీతల గోడౌన్ అడిగారు. దాని గురించి పరిశీలిస్తాం. కావలి ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు పెంచితే దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది, నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా పోయి రివ్యూ చేయాలని సహా మంత్రులు, సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు. అది ఖచ్చితంగా జరగాలండి. అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి. నేను నిన్న రివ్యూ పెట్టాను. నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మున్సిపల్ కమిషనర్ని, వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను. పెట్టుబట్టి ఒక 50% ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి. ఒక 1 వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను. అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని, వాళ్ళ టీం మొత్తాన్ని పిలిపించాను. కూర్చోబట్టి 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. అందువల్ల డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డివిజనల్ ఆఫీసర్స్, ఈ డిపార్ట్మెంటే కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మీరు